This is Divakar Singh, Director Redfire Creations. We work on artificial intelligence platform for digital strategy and business growth. ఈరోజు ఇది కౌన్సిల్ ఫర్ డిజిటల్ సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ అనేది ఈ కోర్స్ లాంచ్ కోసం ఇక్కడ అందరూ ఎక్స్పర్ట్స్ అంతా వచ్చారు. నేను కూడా ఒక అడ్వైజర్ మెంబర్ని. మనకి భారతదేశంలో ఈరోజు 800 మిలియన్లో మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. ప్రతి సంవత్సరము 7 మిలియన్ల మంది కొత్తగా వచ్చి ఇంటర్నెట్లో వస్తున్నారు. ఇంతమంది యూజర్స్ వచ్చిన తర్వాత యావరేజ్గా దాదాపుగా 7 గంటలు అంటే యావరేజ్ యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్ స్క్రీన్ టైం వచ్చేసి 7 గంటలుగా వస్తుంది. సో ప్రతి మనిషి ఇంత టైం దీని మీద పెట్టినప్పుడు ఇక్కడ రెగ్యులేషన్ కానీ ఇక్కడ అవేర్నెస్ కానీ ఇప్పుడు మనకి ఎలాగైతే సివిక్ సెన్స్ అంటామో అట్లా ఒక డిజిటల్ సెన్స్ ఒక డిజిటల్ బిహేవియర్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక కోర్సు విధానంగా చాలా ఆస్పెక్ట్స్ డెవలప్ అయ్యాయి. స్క్రీన్ టైము, సోషల్ మీడియా, దాని తర్వాత సైబర్ బుల్లింగ్, ద ఫ్రాడ్స్టర్స్ రావడము, సైబర్ క్రైమ్ జరగడము, సోషల్ మీడియాలో స్ట్రేంజర్స్ రావడము, వీటన్నిటికీ ఒక స్ట్రక్చర్గా ఒక ఎడ్యుకేషన్గా ఒక కోర్సు నేర్చుకోవడం చాలా అవసరము. దీని గురించి ఈ కౌన్సిల్లో ఈరోజు ఒక కోర్సుని లెర్నింగ్ మెథడాలజీ ద్వారా తీసుకొస్తున్నారు. దీనికి అన్ని యూనివర్సిటీ, స్కూల్స్, సోషల్ స్ట్రక్చర్స్, పేరెంట్స్ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఇన్పుట్స్, ఐడియాస్ ఈ కోర్స్ ఏ విధంగా ఉండాలనేది చెప్పారు. దాని ప్రకారంగా ఈ కోర్స్ వస్తుంది. థ్యాంక్ యూ. డిజిటల్ వెల్బీయింగ్ ద్వారా ఇప్పుడు సైబర్ క్రైమ్ అడ్డుకట్ట వేయచ్చు అంటారు. ఇప్పుడు అవేర్నెస్ లేకపోవడం వల్ల డీప్ ఫేక్ అని ఉంటుంది. డీప్ ఫేక్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని ఒక పాపులర్ వ్యక్తిని క్రియేట్ చేసి అతను నాతో ఉన్నాడు, నాతో ఈ విధంగా మాట్లాడు అని చెప్పేది డీప్ ఫేక్. ఇప్పుడు నెక్స్ట్ టెక్నాలజీ డీప్ న్యూడ్ అని వస్తుంది. అంటే ఒక ఫోటో దొరికినంత మాత్రంగా న్యూడ్ వీడియో తయారు చేసే విధంగా టెక్నాలజీ వస్తుంది. సో ఇలాంటివి ఏది మీకు షాకింగ్గా వచ్చినా, ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్, ఎవరైనా స్ట్రేంజర్ మీకు ఏదైనా మీ గురించి చెప్పినా మీరు ఏది కూడా నమ్మడానికి అవసరం లేదు. ఇవన్నీ ఫ్రాడ్. ఇదినే ఎక్సైట్ అయిపోయి వాళ్ళు దీన్ని మెల్లిగా ఒక సైబర్ స్కామ్ లాగా పెట్టేసి మీ దగ్గర డబ్బులు ఆశిస్తూ వాళ్ళు ప్రెజర్ పెడతారు. అందరూ ప్యానిక్ అయిపోయి అరే బయటికి తెలిస్తే ఎలా ఉంటుందండి. ఇది చాలా క్రైమ్ జరుగుతోంది. అవేర్నెస్ ఉండదు. ఏమేమి అవేర్నెస్ అనేది చాలా అవసరము. ఇక్కడ బేసికల్గా డిజిటల్ సేఫ్టీ ఎంత సేఫ్గా మీరు ఉండగలగాలి అండ్ మీ బిహేవియర్ సోషల్ మీడియాలో ఏమేమి చేయాలి, ఎలాంటి ఫొటోస్ పెట్టాలి, పెట్టకూడదు, ఎలాంటి వారితో మాట్లాడాలి, ఈ వెల్బీయింగ్ అనేది కూడా ఒక విధమైనటువంటి సైన్స్లా ఒక కోర్సులా వస్తుంది. ఎందుకంటే ఇంతమంది పాపులేషన్ ఇన్ని విధాలుగా వాడుతున్నారు కాబట్టి 7 గంటలు ప్రతిదినము స్క్రీన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు తప్పకుండా మనము ఎలా ఉంటుంది ఫ్యూచర్ డెవలప్మెంట్ ముందు మన జనరేషన్స్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మ్యాండేట్ అయిపోయింది. అందరూ స్క్రీన్స్ యూజ్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఆన్ మొబైల్, డిజిటల్లో వెళ్తుంది. కాబట్టి ఇది చాలా తప్పకుండా అవసరమైన విషయం. ఓకే సార్, ఇప్పుడు ఈ రూరల్ ఏరియాలో కూడా దీన్ని విస్తరిస్తున్నారు. దీన్ని ప్రతి భాషలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి కొత్త ఇంటర్నెట్ యూజర్స్ రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నారు. వాళ్ళకి లిమిటెడ్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఈ సైబర్ ఫ్రాడ్స్టర్ ఏంటంటే సిటీ వాళ్ళు ఉన్న వాళ్ళకు ఒక విధంగా ఫ్రాడ్ చేస్తారు. విలేజెస్లో 3 టైర్ 2 టైర్ సిటీస్లో వాళ్ళకి వేరే విధాలుగా ప్లాన్ చేసుకొని వస్తున్నారు. కాబట్టి అందరికీ అవేర్నెస్ అవసరము. అందరూ ఈ కోర్సు వివరాలు తెలుసుకోవాల్సింది చాలా అవసరం.